దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని పిల్లారా, అందరూ సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారని మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు మళ్ళీ వీడియోకి చేయటానికి ఒక కారణాన్ని బట్టి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ మాట దేవుని పిల్లారా, కొంతమంది దైవ సేవకురాలు ఫోన్ చేసి మరి అన్న మీరు ఈ విషయంలో మాట్లాడాలి అని కొంతమంది మాట్లాడటం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, కొంతమంది స్త్రీ వాక్యం చెప్పకూడదు, స్త్రీ వాక్యం చెప్పడానికి ఆవిడకి అధికారం లేదు అని కొంతమంది వాళ్ళలో ఉన్న ఆశను అణిచేస్తున్నారు. వాక్యం చెప్పనివ్వట్లేదు. వారు ఎంతవరకు అంటే కేవలం ప్రార్థన చేయటానికే, తర్వాత ఇంట్లో వంట చేసుకుంటానికే, తర్వాత వారికి ఉండి పెట్టడానికే అన్నట్టుగా ఉంటున్నారు. కానీ దేవుని పిల్లారా, మరి ఈరోజు నేను పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారాగా ఈ మాటలు మీకు చెప్పాలని, అందరూ మనం దేవుని పనిలో నమ్మకంగా సాగాలన్న విశ్వాసంతోనే ఒక మీ తోటి పనివాడిగా, ఒక సేవకుడిగా మీ మధ్యకి రావడం జరిగింది. కనుక ఈ వాక్యం పూర్తిగా మీరు వినండి. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట భక్తుడు పౌలు కొరింథీ సంఘానికి ఎందుకు రాశాడు, ఆ మాట ఆ సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని ఎందుకు చెప్పాడో ఆ మాటను బట్టి మనం ముందుకెళ్దాం. 34వ వచనం కానీ చదవండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి అది సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. చూసారా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏముంది ఆ రెండు మాటలు కూడా చదవండి. వారు ఏమైనను నేర్చకను కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. చూసారా, ఇక్కడ ఈ మాట నిజంగానే కొంతమంది ఈ వాక్యాన్ని చదివిన వారు దైవ సేవకులే కావచ్చు, సేవకురాలే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా వాక్యం ఉంది కదా మనం మాట్లాడకూడదని వారు కూడా సమ్మతించిపోతున్నారు. దైవ సేవకురాలు కూడా సమ్మతించిపోతున్నారు. ఎందుకంటే దేవుని పనికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ఈ రోజున చాలా మంది దైవ సేవకురాలు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే స్త్రీకి అధికారం లేదని, స్త్రీ మాట్లాడటం వల్ల అది అవమానం అని ఇక్కడ లేఖనంలో ఈ మాట చూసి చాలా మంది దైవ సేవకురాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. వారు రానివ్వటం లేదు కూడా. కొంతమంది సేవకులే కొంతమంది రానివ్వటం లేదు. స్త్రీ ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. పురుషుని మీద ఇంకో మాట కూడా ఏమంటాడంటే పౌలయ్య, పురుషుని మీద అధికారం లేదన్నాడు. ఏ అధికారం లేదు? ఈ మాటలు కూడా మనం ముందుకెళ్దాం, వాక్యం ద్వారా చక్కగా జ్ఞానం చేసుకుందాం. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు, మోషే ధర్మశాస్త్రము అలా రాయబడలేదు అన్నాడు. మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రం ఎక్కడుంది? మనం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే అక్కడ ఏమి రాశాడో అక్కడ చదువుకుందాం. చదవండి, అక్కడ ఆ మాట చదవండి. త్వరగా ముందుకెళ్దాం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా, నేను ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఆయన సన్నిధిని కనపడు పర్ణశాల పండుగ ఆచరించినప్పుడు ఇశ్రాయేలు అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. ఈ ధర్మశాస్త్రం ఏ ధర్మశాస్త్రము? మనం మొదటి కొరింథీయులు 14వ అధ్యాయము 33వ వచనంలో మోషే ధర్మశాస్త్రం అని అక్కడ చదువుకున్నాం కదా, స్త్రీ ఎలా ఉండాలో. ఆ ధర్మశాస్త్రం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీ దేవుడైన యెహోవాకు భయపడి. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, ఇక్కడ అంటే బాగా ఈ మాటలు మీరు, పురుషులేమి స్త్రీలకు ఒక్కళ్ళు కాదండి అక్కడ చెప్పింది. పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పొరములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకునుటకై. అది సంగతి. ఈ ధర్మశాస్త్రమును పౌలు గారు కొంత ఆచరిస్తున్నాడు. ఈయన అంటే సంఘము, దేవుని సన్నిధిలో ఉన్న సంఘము ఎలా ఉండాలి, అల్లరితో ఉండాలా, అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండాలా, ఎలా ఉండాలి అనే మాటల గురించి అక్కడ పౌలయ్య మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ 14వ అధ్యాయం
33వ వచనంలో ఆ మాట చెప్పాడు అనమాట. ఏ మాట చెప్పాడంటే అక్కడ 14వ అధ్యాయం అంతా కూడా దేవుని పిల్లారా ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ ప్రవచనాల గురించి ప్రవచనాల గురించి తెలియపరచుంటుంది. అక్కడ ప్రవచనాలు ఏమండి, ప్రవచించుట, భాషలు ప్రవచనాలు, సంఘములో భాషలు ప్రవచనాలు, ఈ విషయాలన్నిటితో కూడా ప్రకటిస్తూ మాట్లాడతాడు అనమాట. అక్కడ మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలని చెప్పుకుంటూ వస్తూ మీరు భాషలు మాట్లాడినప్పుడు, మీరు ప్రవచించినప్పుడు, వాటిని ఎరగని అన్య జనాంగము ఎవరన్నా దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వారికి ఎర్రితనంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రవచించినప్పుడు, భాషలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక క్రమశిక్షణతో మాట్లాడుతున్నాడు. అక్కడ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, దూరస్తులేమి అందరూ కూడా దేవుని సన్నిధిలో వాక్యమును నేర్చుకోవాలని ఎలా చెప్పాడో ఆ మాటను పౌలయ్య ఇక్కడ చెప్తున్నాడు ఈ సంఘంతో. ఏమని చెప్తున్నాడంటే మీరు వాక్యాన్ని చక్కగా నేర్చుకోండి, అల్లరితో ఉండకూడదు. ఎవరైనా మనల్ని చూసినప్పుడు వారిలో మన దేవుని నామానికి మహిమ రావాలి తప్ప ఆయన నామానికి అవమానం రాకూడదని సంఘానికి అక్కడ బోధిస్తూ చెప్తూ లాస్ట్లీ మాట వాడాడు అనమాట. 33వ వచనంలో ఏం వాడాడు అక్కడ? స్త్రీలు సంఘములో అన్నాడు. స్త్రీలు అన్నాడా, స్త్రీ అన్నాడా? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి. అది సంగతి. సంఘములో దేవుని సన్నిధిలో సంఘములో దేవుని సన్నిధిలో స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్తున్నాడు. వారు లోబడి వారికి లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుతుంది. ఏ ధర్మశాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రం ఇలాగా చెప్పుతుంది. ఒకవేళ మీరేదైనా నేర్చుకోవాలంటే ఇంట మీ భర్తల్ని అడిగి నేర్చుకోవాలని చక్కగా అక్కడ భక్తుడైన పౌలు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఉన్న ఆ భావాన్ని కొరింథీ సంఘముతో చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఆ సందర్భం అంటే దేవుని నామం దేశింపబడుతుంది, అవమానపరచబడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా భాషలు మాట్లాడేవారైనా, ప్రవశించేవారైనా ఏమండి చక్కగా వినయంగా మన ప్రవర్తన కలిగి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి అని గొప్పగా పౌలు భక్తుడు సంఘంతో అది ఎర్రితనంగా ఉండకూడదు, ఆదరణకర్త అల్లరికి కర్త కాడు అన్నట్టుగా ఆయన చాలా వినయంగా మాట్లాడుతూ స్త్రీ విషయంలో ఆ మాట మాట్లాడాడు. అంతే తప్ప స్త్రీ మాట్లాడకూడదు అనే మాట గురించి చాలా మంది ఈ మాట కొంచెం వారు తీసుకొని స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్లుగా వారు సేవకొచ్చి వాక్యం చెప్పుకోలేని స్థితిలో వారు ప్రార్థన చేసేవారుగా స్త్రీని అక్కడే ఉండాలి, నువ్వు పులిపీఠం కూడా ఎక్కకూడదు, స్త్రీ నువ్వు అక్కడే ఉండాలి అని ఒక స్త్రీని ఏదో ఒక అంటరాని మనిషిగా పక్కన పెట్టే బోధకులు ఈ రోజున చాలా మంది ఉన్నారు దేవుని పిల్లారా. కానీ నాకు చాలా బాధ కలిగింది. ఆ సందర్భం ఏంటి, ఎందుకన్నాడు ఆ సందర్భం, ఆ స్త్రీ గురించి ఆ సందర్భం ఎందుకు చెప్పాడు, మోషే ధర్మశాస్త్రాన్ని ఎందుకు అక్కడ ఎత్తాడు అని అంటే దేవుని నామానికి అవమానం అనేది రాకూడదు. సంఘంగా కూడి ఉన్నప్పుడు చాలా ప్రవర్తన కలిగి ఉండాలి. స్త్రీలు అన్నాడు అక్కడ, స్త్రీ అని అనలేదు, స్త్రీ అని కూడా ఒక సందర్భం అన్నాడు, స్త్రీ అని కూడా అన్నాడు. స్త్రీ ఒక స్త్రీ అయినా స్త్రీలైనా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకో మాట చూడండి, తిమోతికి రాసిన పత్రిక, ఈ మాట కూడా వాళ్ళు ఆధారం చేసుకుంటారు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఏమన్నాడు అక్కడ? స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు పురుషుని మీద అధికారము చేయుటకైన ఆమెకు సెలవీయనన్నాడు. స్పష్టంగా ఏమని రాయబడిందో స్త్రీ మౌనంగా ఉండాలి అన్నాడు. ఏముండాలన్నాడు? స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు అంటే వాక్యం చెప్పటానికి ఆవిడికి అధికారము లేదని. ఎవరిని అంటున్నాడు ఈ మాట? చెప్పాలి, ఎవరిని అంటున్నాడు? ఏమండి, పరిశుద్ధమైన స్త్రీలను అంటున్నాడా? ఏమండి, పిలువబడిన స్త్రీలను అంటున్నాడా? దేవుని సేవలో ఎదుగుతున్న స్త్రీలను అన్నాడా? ఎవరినన్నాడు ఈ మాట? మీరు మౌనంగా ఉండాలని ఎవరినన్నాడు? కింద భాగంలో చదువుకుంటూ వస్తే అక్కడ మాట్లాడడం, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అంటాడు. అపరాధములు ఎవరు పడతారు? అన్ని మాటలు వినేవాడు, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఊగిన అపరాధంలో పాపంలో ఎవరు పడతారు? ఏ మాట పడితే ఆ మాట వినేవాడు పడతారు. కానీ అటువంటి వాళ్ళు వాక్యం చెప్పగలుగుతారా? చెప్పలేరు. వాక్యం చెప్పడానికి వారికి అవకాశం ఉండదు.
లోకములో తిరిగి లోక ఇష్టానుసారంగా బ్రతికి లోకములో వారి ఇష్టానుసారంగా లోకాచారాలతో బ్రతుకుతూ స్త్రీ అయినా పురుషుడైనా లోక దైవ సేవకుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సేవకురాల గురించి సేవకుడు గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమండి, సేవకురాలు ఒకలా దేవుని పిలువబడి ప్రతిష్ఠించుకొని సేవలోకి వచ్చిన తర్వాత లోకంలో తన ఇష్టానుసారంగా తిరుగుతూ లోకంలో ఉన్న ఆచారాలు మరొకొకన లోక సంబంధమైన విషయాల్లో ఉంటూ మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సంఘానికి బోధించడానికి ఆవిడ సరిపోదు. అలా చేయకూడదు. వారికి వాక్యం చెప్పడానికి వారికి అవకాశం లేదు అక్కడ. అవునండి, పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన స్త్రీలుగా ఉండి దేవుడు పిలువబడిన ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు పనిచేసే స్త్రీలుగా, ఉత్తమురాలుగా, సేవకురాలుగా, ఆయన కొరకు బ్రతికే స్త్రీలుగా ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి వారికి అధికారం దేవుడు ఇచ్చాడు. పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు. అక్కడ పై వచ్చిన చదవండి, 9వ వచనం చదవండి. అక్కడ ఏమంటాడు? మరియు స్త్రీలు అనుకూల స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమన్నాడు అక్కడ? సేవకురాలు. ఏమండి, ఒక దేవుని సేవ చేసే సేవకురాలు ఉందనుకుందాం మనం. లోకంలో ఉన్నట్టుగా ఒళ్ళంతా బంగారం తగిలిచ్చేసుకొని కిరీటాలు ఎట్టేసుకొని బైబిల్ పట్టుకొని ఉపదేశించేస్తే అక్కడ పౌలు అదే చెప్తున్నాడు. అలా మీరు అలా ఉండి ఉపదేశించకూడదు. వారికి చెప్తున్నాడండి. పరిశుద్ధమైన సేవకురాలు, పరిశుద్ధమైన ప్రతిష్ఠించుకున్న వారు, దేవుని కొరకు సమర్పించుకొని బతికే స్త్రీల గురించి కాదు అక్కడ పౌలు మాట్లాడుతుంది. లోకంలో లోకాచారాల ప్రకారంగా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు చూశారు, సేవకురాలైనా సేవకుడైనా. ఇక్కడ సేవకురాల గురించి, స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. వారి ఇష్టానుసారంగా ఒళ్ళంతా దిగేసుకొని, అవండి చేతుల నుంచి ఎక్కడిక్కడ వేసేసుకొని, మేకప్లు వేసేసుకొని, మ్యాచింగ్లు వేసేసుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాక్యంలో బోధించడానికి వాళ్ళకి సరిపోరు వాళ్ళు. ఎందుకంటే నువ్వు చెప్పే వాక్యానికి నీ శరీరం మీద ఉన్న అవతారానికి సరిపోదు. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. నీ నోట వచ్చే ప్రతి మాట కూడా సంఘం ఆశ్రయింపబడాలి, సంఘ వృద్ధి కలగాలి. నీ క్రియలను బట్టి వారి క్రియలు మార్చుకోవాలి. పౌలయ్య అదే చెప్తున్నాడు, అలంకరించుకొనక అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దైవభక్తి గలవారు. చూడండి అక్కడ ఏమన్నాడు? దైవభక్తి గలవారై ఉండి స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అక్కడ అలంకరించుకోవద్దని చెప్పలే, అలంకరించుకోమన్నాడు. ఎలా అలంకరించుకోమన్నాడు? నీ ప్రతిష్టను బట్టి అలంకరించుకో. నువ్వు కేజీ బంగారం వేసుకున్నావు అనుకో, ఒక పావు కేజీ లేకపోతే 100 గ్రాములు వేసుకో, దానికి ఏం తప్పులేదండి. అలంకరించుకొనక ఏంటి? విస్తారంగా అలంకరించుకొనక తగుమాస్త్రంగా నువ్వు అలంకరించుకో అన్నాడు. తర్వాత ఏమన్నాడు? స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. నేర్చుకోమంటున్నాడు. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్తున్నాడు పౌలు, బోధిస్తున్నాడు అక్కడ. నేర్చుకోవాలంటే వాక్యము నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. ఏమండి, భక్తి నేర్చుకొని మనం ముందుకెళ్ళాలని స్త్రీలకు చక్కగా బోధిస్తున్నాడు అక్కడ. స్త్రీలకు బోధిస్తున్నాడు తప్పక అవమానం పరచట్లేదు, ఆయన పక్కన పెట్టట్లేదు. సేవకుడితో సమానంగా చూస్తున్నాడు ఆయన, పురుషుడితో సమానంగా చూస్తున్నాడు స్త్రీని ఎక్కడా తక్కువగా పక్కన పెట్టినట్టు ఎక్కడా లేదండి, బైబిల్ లేదు అసలు. అక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు పౌలయ్య, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు. మనం అలా ఉండి మనం దేవుని పని చేస్తే దేవునామానికి అవమానం వస్తుందని స్త్రీ విషయంలో అక్కడ చక్కగా మాట్లాడటం జరిగింది. కింద చదువు ఇంకో మాట అంటాడు, 12వ వచనంలో, స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటికైనా ఆమెకు నేను సెలవీను. ఎలా ఉంటే అన్నాడు ఆ మాట? ఉపదేశించడానికైనాను ఎలా ఉంటే అన్నాడు? ఏమండి, ఎలా ఉంటే అన్నాడు? దేవునికి విరోధంగా బ్రతికితే వారికి దానికి నేను సెలవీను అన్నాడు. స్త్రీ గురించే ఒక దైవ సేవకురాలు, ఆవిడ ప్రతిష్ఠించుకొని ప్రభు పిలుపుని బట్టి లోబడిపోయి ఆయన పని చేయాలని తపనతో బ్రతుకుతున్న సేవకురాలు ఎంతో మంది ఉంటారండి. మరి ఇలాగుండే స్త్రీల విషయంలో వారిని జతపరుచుకుంటేలాగా కుదరదు కదా. లోకంలో తిరిగే స్త్రీలు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం బోధించుకుంటూ వెళ్తారు. పరిశుద్ధమైన స్త్రీలతో వాళ్ళని పోలిస్తే ఎలాగా కుదరదు కదా. అందరు స్త్రీల గురించి అక్కడ మాట్లాడట్లా, అందుకని అక్కడ అలంకారం గురించి మాట్లాడాడు, భక్తి కలిగిన స్త్రీల గురించి కూడా మాట్లాడుతూ బోధించుకుంటూ వచ్చాడనమాట. దేవుని పిల్లారా, ఈ మాటలను బట్టి ఈ రోజున
ఈ 2 మాటలు చెప్పారు వాళ్ళు నాకు చెప్పి ఇంకో మాట తిత్తు రాసిన పత్రికలో కూడా ఒక మాట చెప్పారు తర్వాత చదువుదాం. ఏమండి ఇందుట్లో స్త్రీ పాత్ర 2 పాత్రలుగా ఉన్నారు. స్త్రీ పాత్ర 2 పాత్ర, లోక సంబంధమైన స్త్రీ పాత్ర ఉంది, తర్వాత ఇంటిని దిద్దుకునే స్త్రీ పాత్ర ఉంది, తర్వాత దేవుని సేవలోకి వచ్చిన తర్వాత సేవను, తన భర్తను, తన కుటుంబాన్ని పోషించుకునే పాత్ర కూడా స్త్రీదేనండి. స్త్రీ పాత్ర గొప్పదండి అసలు. ఏమండి అయితే స్త్రీ ఉండవలసిన లక్ష్యంలో స్త్రీ ఉండాలి. ఉంటే దేవుని వాక్యం ప్రకటించడానికి ఆవిడకి దేవుడు అధికారం ఇవ్వలేదని చెప్పలేదు. పౌలయ్య ఎందుకు ఈ మాట అన్నాడంటే ధర్మశాస్త్రాన్ని కొంత ఈయన చదువుతున్నాడు కనుక. పాత నిబంధన కాలంలో మోసే ధర్మశాస్త్రాన్ని పౌలు కొంచెం అనుసరించి నడుచుకున్నాడు కనుక స్త్రీ విషయంలో అక్కడ అలా ఉంది కనుక అవమానం వస్తుంది కదా. సంఘంలో స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి, పురుషుడైనా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో దేవుని నామానికి అవమానం రాకూడదని ఆ సందర్భాన్ని తీసుకొని ఈ మాటలు అక్కడ ప్రకటించాడు. ఇప్పుడు ఈ రోజున చాలా మంది కొంతమంది సేవకులు ఏం చెప్తారంటే స్త్రీ ఉపదేశించడానికి అధికారం లేదు, ఆవిడ ఇక ప్రార్థన చేయటం వరకే, ఆవిడ వంట చేసుకుంటే వరకు. చూడండి ఇక్కడ తిత్తుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు. చూడండి అక్కడ 2వ అధ్యాయంలో చదవండి, ఆ మాట చదవండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, హస్తబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహమందు లోభము లేని వారునై ఉండవలెను. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తలను, మిగుల మద్యపానస్తుకులను. స్త్రీలంట కొండిగత్తులు ఉన్నారంట. స్త్రీల్లో కూడా కొండిగత్తులు ఉన్నారు. పౌలు తితుకు ఎందుకు రాస్తున్నాడు ఈ మాట అంటే సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. కొండిగత్తులు ఉన్నారు, గొడవలాడేవాళ్ళు ఉన్నారు, మచ్చర్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయాలు తీసుకొని చెప్తున్నాడు. స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. ఏమన్నాడు చదువు ఇంకా అక్కడ. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను, మిగుల మద్యపానస్తుకులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారు. ఇక్కడ అంటున్నాడు ఒక మాట అంటున్నాడు చూడు, ప్రవర్తన యందు భయభక్తులు గలవారు అయి ఉండవలనియు దేవుని వాక్యము దూషింపబడునట్లుగా. చూసారా, దేవుని వాక్యమును దూషింపబడుతుందేమో మన నిమిత్తమై, అవమానపడుతుందేమో మన నిమిత్తమై దేవుని నామానికి అవమానం వస్తుందేమో, జాగ్రత్తగా నువ్వు బోధించు, జాగ్రత్తగా వారికి చెప్పు అని పౌలు తితుకు రాస్తూ ఇలాగా మాట్లాడుతున్నాడు. చదువు మాట చదివగా. యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి. చూడండి ఇక్కడ ఈ మాటలు తీసుకుంటారు వాళ్ళు బాగా. ఈ మాటలు చాలా బాగా వారు వంటపడతాయి అనమాట. ఎవరికే బోధించే సేవకులు కొంతమందికి ఈ మాటలు వంటపడి సేవకురాలను కూడా పక్కన పెట్టేస్తారు. వీళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారనమాట, అయ్యా కొన్ని సంవత్సరాలు అయింది మేము సేవకు వచ్చి మా పాస్టర్ గారు కనీసం వాక్యం కూడా చెప్పమని అన్నాడు అయ్యా, ఓ ప్రార్థన చేయమంటాడు, మమ్మల్ని పక్కన కూర్చోబెడతాడు, ఒకవేళ స్త్రీల కూటంలో కూడా వాక్యం చెప్పమన్నాడు, మాకు చాలా బాధ కలుగుతుంది అనయా. ఏంటనయా అని నన్ను అడిగినప్పుడు నేను ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రేరేపణలో మీ ముందుకు మళ్ళీ ఇలా రావడం జరిగిందనమాట. స్త్రీల గురించి ఎంత గొప్పతనమో, స్త్రీలంటే ఎటువంటి వారో దేవుడే స్త్రీలను గొప్పగా మెచ్చుకున్నాడండి. మనమేపాటోళ్ళం అండి. పౌలు ఏంటంటే సందర్భంలో మాట్లాడాడు స్త్రీ ఎలా ఉండాలో. అది ఎవరంట కొండిగత్తులు అంట. ఏమంటాడు అక్కడ, గొడవలాడే స్త్రీలు, మందు కూడా తాగుతారంట స్త్రీలు అక్కడ రాశాడు. మద్యముతో ఉన్న స్త్రీలంట. ఎంతమంది లేరంటారు చదువు. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించేవారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును. అక్కడ ఇంట ఉండి పని చేసుకుని వారు. అది ఇప్పుడు సేవకులు వారిని పట్టుకుందిదే. ఇప్పుడు చాలా మంది స్త్రీకి అధికారం లేదు, ఉపదేశించడానికి అధికారం లేదు, ఏమండి దేవుని వాక్యం చెప్పడానికి అధికారం లేదని చెప్పే బోధకులు ఉన్నారు చూశారు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇంట్లో వంట చేయి, ఒక బానిషగా బ్రతుకు, అంతే. నువ్వు సేవకురాలువే కాదని నేను అన్నావు, కానీ నన్ను పిల్లల్ని వంట చేసుకుంటూ బ్రతుకు, సంఘంలో ప్రార్థన చేయని అవసరం వస్తే ప్రార్థన చేయి. అటువంటి సేవకురాలు ఎంతమంది ఉన్నారంటారండి ఇప్పుడు ఈ ప్రపంచంలో? ఏమండి ఎంతమంది ఉన్నారంటారు? అలాగా బలహీనలు అయిపోయిన వారు ఎంతమంది ఉంటారంటారు? సేవకుడు వెనకాల దేవుడే ఉన్నాడు. ఏక శరీరం అని చెప్పాడు కదా, ఎవరో తక్కువ కాదని చెప్పాడు కదా. ఏమంటే కట్టుకున్న భర్త పాస్టర్ అయి ఉండి, ఒక బోధకుడై ఉండి, ఆ బోధకుడై ఉన్న ఆ పాస్టర్ని వివాహం చేసుకుని ఆవిడతో నడుస్తున్న ఈ సేవకురాలు
ఆయన సువార్త బోర ఊతుంటే ఈవిడ మౌనంగా ఎలా ఉండగలిగింది చెప్పండి? ఈవిడ కూడా సేవ చేయాలని ఆశే కదా, వాక్యం చెప్పాలని ఆశే కదా. పాస్టర్ గారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, పాట పాడాలి, వీళ్ళకి వండి పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇక్కడ అదే సబ్జెక్ట్ రాయబడి ఉంది. ఇక్కడ ఈ మాటను తీసుకుంటారు వాళ్ళు బాగా. ఏమని? భర్తకు లోబడి పిల్లల్ని బాగా చూసుకుంటూ ఇంకా ఇంత నుండి పని చేసుకుంటూ, ఇక అంతే. ఎవరికి చెప్పాడు ఈ మాట? సేవకురాలైనా ఈ పని చేయాలండి. సేవకురాలు పని చేయాలి. చూడండి, అక్కడ తర్వాత ఒక మాట్లాడాడు, గొప్ప విలువైన మాట. మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై. ఇక్కడ వినాలి మీరు ఈ మాటలు, చక్కగా వినాలి ఈ మాట. ఇక్కడ ఇదే మీకు ఆధారం. ఇక రెండో ఆధారం లేదు. ఇక సేవకురాళ్ళు అనబడిన వారికి ఇదే ఆధారం. ఏమన్నాడు ఇక్కడ? మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని, మంచి ఉపదేశము చెయ్యువారునై ఉండవలనని బోధించుము. అంటే ఇప్పుడు ఆడు ఉపదేశించమంటున్నాడా వద్దంటున్నాడా? ఏ ఉపదేశం అది? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది మంచి ఉపదేశం, మంచి మాటల ఉపదేశం, దేవుని వాక్యం కాదంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు స్త్రీని పక్కన పెట్టడానికి, స్త్రీ ఎదుగుదల లేక ఒకరు పక్కన పెట్టడానికి పాస్టర్గానే ఉండాలి తప్ప వాక్యం చెప్పడానికి ఆవిడకి అధికారం లేదు అని అనేవాళ్ళు ఈ మాట తీసుకుంటారు. మంచి ఉపదేశం. ఏ ఉపదేశం అది? మంచి ఉపదేశం అంటే ఏంటది? మంచి ఉపదేశం నీ బిడ్డలకు బోధించు, దేవుని మాటలు బోధించు, నీ పిల్లలకు దేవుని మాటలు బోధించు. పాస్టర్ గారు ఎన్ని పాత్రలు పోషించాలండి? స్త్రీ పురుషుడు ఒక్కటే, స్త్రీ ఎన్ని పాత్రలు పోషించాలండి? బిడ్డలను కనాలి. ఏమండి? బిడ్డల్ని పాస్టర్ గారు అయితే బిడ్డలను కనాలి, ఆ బిడ్డలను పెంచుకోవాలి, మళ్ళీ భర్తను ప్రేమించాలి, మళ్ళీ సేవలో ముందుకు రావాలి. స్త్రీ ప్రేమ ఎంత గొప్పతనం అండి అసలు. వాళ్ళు చెప్పుతుంటే నాకు చాలా వేదన కలిగిందండి. అటువంటి వారు ఉన్నారు. స్త్రీ మాట్లాడటానికి అధికారం లేదు, ఈ మాటలు తీసుకుంటారు. అసలు ఎవరి గురించి పౌలు ఆ మాటలు ప్రకటించాడు? సంఘములో స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండి ఉపదేశిస్తే ఆవిడ అధికారం కలిగి ఉంటుంది అని చెప్పకోకనా ఈ మాటలు తీసుకొని నువ్వు ఇంట్లోనే వంట చేయాలి, నా పిల్లల్ని నన్నే పోషించాలి, ఎలుగుంటే సంఘంలో చిన్న ప్రార్థన చేయి, ఓ పాట పాడు, నువ్వు వాక్యం చెప్పడానికి సరిపోవు, ఏడ్చుకుంటూ మాట్లాడిందండి ఒక సేవకురాలు నాతో. అని ఏడ్చుకుంటూ మాట్లాడింది. ఎంతమంది లేరంటారు ఇప్పుడు? ఇక్కడ ఏం రాయబడి ఉంది? మంచి ఉపదేశము వారునై ఉండవలననియు బోధించుము, మంచి ఉపదేశము చెయ్యువారునై ఉండవలననియు బోధించుము, మంచి ఉపదేశము చెయ్యువారునై ఉండవలననియు. ఎవరంట మంచి ఉపదేశం? ఎవరు చేయాలంట? స్త్రీలేనండి. సంఘం కట్టాలన్నా స్త్రీయే. ఏమండి? సంఘాన్ని పాడు చేయాలన్నా స్త్రీయే. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా స్త్రీయే. ఆ కుటుంబాన్ని పాడు చేయాలన్నా స్త్రీయే. స్త్రీ పాత్ర ఎంత గొప్పతనం ఉందండి. స్త్రీ పాత్ర ఏనాడన్నా స్త్రీని అవమానపరిచాడా? కొత్త నిబంధన కాలంలో వచ్చిన తర్వాత, యేసు ప్రభువు వచ్చిన తర్వాత స్త్రీని ఎక్కడన్నా పక్కన పెట్టినట్టు చూసామా? లేదు. యేసు ప్రభువుకి ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. మరి పౌలు ఎందుకు మాట్లాడాడంటే సంఘాన్ని కొంచెం, యేసుక్రీస్తు కాలంలో సంఘం లేదు కనుక, ఆయన వెంబడించిన వారే కనుక, పౌలు కాలంలోకి వచ్చేపాటికి సంఘం ఏర్పడింది కనుక సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చక్కగా మాట్లాడుతూ స్త్రీ గురించి ఇలా మాట్లాడాలని చెప్పాడు. చూడండి, పరిశుద్ధమైన ఘనమైన స్త్రీలు బైబిల్లో ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. ఆ మాట చదవండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 3వ వచనం తొందరగా. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో, ఘనత గల స్త్రీలు అంటే ఎవరంటే వీళ్ళు? ఘనత గల స్త్రీలు అంటే ఎవరో తెలుసా? ప్రముఖులు అని. ఘనత గల స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారు, పాడు చేసే స్త్రీలు కూడా ఉన్నారు. ఏమండి? దేవుని కొరకు బ్రతికే సేవకురాలు ఉన్నారు. ఏమండి? దేవుని కొరకు పేరు చెప్పుకొని వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సేవకురాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఏమండి? అటువంటి వారి గురించి చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధమైన స్త్రీల గురించి కాదు. ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద విశ్వాసముతో సువార్త ప్రకటించాలి, నేను కూడా కొన్ని ఆత్మ రక్షించాలి. స్త్రీని దేవుని పని చేయొద్దని ప్రభు ఎక్కడని చెప్పాడా? నా మాటలు ప్రకటించొద్దని చెప్పాడు ఆయన స్త్రీ విషయంలో. ఏమండి?
4 సువార్తలు ఎంతమంది స్త్రీలు ప్రకటన చేశారు? ఆయన మాటలు ఎంతమంది ప్రకటన చేశారు? యోహాను సువార్త 4:29 ఏమండి, సమరయ స్త్రీ, రాండి నేను వచ్చిన వాడిని, నేను చూసిన వాడిని మీకు చెప్తాను రాండి, రక్షకుడని సువార్త ఎంతమందికి ప్రకటించింది? ఏమండి, మగ్దలేని మరియా ఆయన పునరుద్ధానం గురించి ఎంతమందికి ప్రకటించింది సువార్త? దేవుని వాక్యం ఆయన మాటలు ఎంతమందికి చెప్పింది? స్త్రీని తక్కువ అంచనేస్తే ఎలాగండి మనం? స్త్రీ అంట ఉపదేశించడానికి అధికారం లేదంట. ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? దేవుని విషయములో కొండిగత్తులైన వారు, దేవుని పేరు చెప్పుకొని కొండిగత్తులైన వారు, దేవుని పేరు చెప్పుకొని శావుకురాలు అని చెప్పుతూ దెబ్బలాట్లకు వెళ్ళి వారి ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతున్న వారు, సంఘాన్ని గలిబిలు చేస్తున్నవారు, భర్తను ప్రేమించిన వారు, పిల్లలను ప్రేమించిన వారు, పైకి మేము శావుకురాలు అని బైబిల్ తీసుకొని చెప్పి బోధిస్తున్న వారికి పౌలు చెప్తున్నాడు అక్కడ. అర్థం చేసుకోవాలి దేవుని పిల్లారా. క్రీస్తు దేశస్థులైన వారు ఏంటంటే ఘనమైన స్త్రీలు అంట. ఎవరంట వాళ్ళు? ఘనమైన స్త్రీలు. పౌలు రాసిన ఆ పత్రికను వారు చదువుతూ దేవుని మాటలు వింటూ విశ్వసించిన వారై పరిశుద్ధమైన స్త్రీలు అయ్యారంట. వారు ఎంతమంది స్త్రీలు అయ్యారు? పరిశుద్ధమైన స్త్రీలు అయ్యారు. లేఖనాన్ని ప్రతి దినం కూడా పరిశోధిస్తున్నారంట. పౌలు చెప్పిన మాట ఉందో లేదో అని పరిశోధిస్తున్నారంట. 17వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే అక్కడ ఈ ఘనమైన స్త్రీలు, ప్రముఖమైన స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు పౌలు చెప్పిన వాక్యాన్ని విని వారు ప్రతి దినము కూడా పౌలు చెప్పే మాటలను బట్టి వారు లేఖనంలో ఉన్నాయా లేవని పరిశోధించుకుంటూ నడిచారంట. దేవుని పిల్లారా, 1 కొరింథీ 11వ అధ్యాయం మొట్టమొదటి మాటలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నా అన్నాడు. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? పురుషులకి చెప్తున్నాడు, స్త్రీలకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పుకుంటూ కిందకు వస్తూ స్త్రీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ముసుకేసుకోవాలి, ఇలా ముసుకేసుకొని ప్రార్థన చేయాలి అని సంఘములో ఉన్న నియమాలు, సంఘముతో ఎలా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో ఆ నియమాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు అక్కడ. దేవుని పిల్లారా, జ్ఞాపకం చేసుకోండి. అదే ఒక మాట చూడండి. ఒక మాట 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. అక్కడ ఒక మాట, మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. చూశారు అక్కడ ఏమన్నాడు? స్త్రీ ముసుగు లేనిదై ప్రార్థించుట తగునా అని అంటే, ముసుగు లేకుండా సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, ముసుగు లేకోకుండా ప్రవశిస్తున్నారు, ముసుగు లేకోకుండా ఉంటున్నారు. ఆ సంఘంలో స్త్రీ నియమాన్ని తప్పి ఉంటున్నారు స్త్రీలు. కనుక పౌలు భక్తుడు అలాగా చెప్తూ మాట్లాడుతున్నాడు అనమాట. పౌలు భక్తుడు లాస్ట్గా ఒక మాట అన్నాడు చూడండి. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా ఒక మాట ఏమంటాడు చూడండి. అక్కడ ఆ మాట చూసుకొని మనం ఊహించుకుందాం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి చదవండి. అక్కడ కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలు. ఆవిడ అనేకులకును, పౌలు అంటున్నాడు, నాకు కూడా ఆవిడ సహాయము చేసిన. 3వ వచనం చూడండి. అక్కడ క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. చూసారు అక్కడ? అంటే పురుషుడు మొదటి స్థానంలో ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి. కానీ పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ప్రిస్కిల్లను ముందు తనను పిలుస్తున్నాడు. ప్రిస్కిల్లను అకులను వీళ్ళిద్దరూ నా జత పని వారై ఉన్నారు అంటున్నాడు. దేవుని పిల్లారా, ఏ భేదం లేదండి. స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరూ దేవుని పని చేయటం ఆయన ఎంతో సంతోషపడతాడు. మనము సేవకుడు విషయంలో, సేవకురాల విషయంలో మనం ఏదో భేదంగా, సేవకురాలు ఎప్పుడు కూడా భేదంగా చూడకూడదండి. అటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు నాకు ఎదురవుతుంటారు. సేవకురాలు అక్కడే ఉండాలి, వాక్యం ఆవిడకి ఎంతో ఆశ ఉంటుందండి. సేవకురాలు నా భర్త వాక్యం చెప్తున్నాడు, నేను కూడా చెప్పాలని ఆశ ఉంటుంది. అలా చెప్పారు నాకు, అలా చెప్పి బాధపడ్డారు. కనుక నేను ఈ రోజున మీ ముందుకు మరలా ఇలా రావటం జరిగింది. ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు స్త్రీలు సేవ చేయాలని చాలా ఆసక్తిగా ఉంటే పరిశుద్ధంగా ఉండండి, ప్రభువుకి సమర్పించుకోండి, ప్రతిష్ఠించుకోండి. ఆయన పిలుపుని బట్టి ఆయన సువార్త ప్రకటించండి, వాక్యం ఘనంగా చెప్పండి, రోషంగా చెప్పండి.
కొన్ని ఆత్మలను ఆయన కొరకు రక్షించండి. అంతే తప్ప ఇటువంటి బోధకులు మాటలు విని మీరు మాత్రం అణిగిపోవద్దు. బానిసలుగా ప్రభు మిమ్మల్ని చూడలేదు, ఒక దాసురాలుగా ప్రభు మిమ్మల్ని చూడలేదు. బానిసత్వంలో మిమ్మల్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడలా. అసలు దేవుడు స్త్రీని ఒక ఉన్నతమైన స్థానాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అవునండి, స్త్రీ విషయంలో దేవుడు ఎంతో ఆనందపడ్డాడు. అవునండి, స్త్రీ వల్ల అవమానం వచ్చిందని అదే స్త్రీ వల్ల పరమతండ్రి లోకానికి వచ్చాడు. అందుకనే స్త్రీ జాతిని మనం ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు, నిందించకూడదు. అది పరిశుద్ధమైన స్త్రీలు, ప్రభు కొరకు బ్రతుకుతున్న స్త్రీలు, ఎవరు పడితే వాళ్ళు కాదండి. ప్రభు కొరకు బ్రతుకుతున్న స్త్రీలు, ప్రభు పిలుపు కొరకు లోబడి ప్రభు సేవ నిమిత్తంలో ముందుకెళ్తున్న స్త్రీల నిమిత్తమై మనం ఎంతగానో వారిని ఇంకా ప్రోత్సహించాలి, వారిని ఇంకా బలపరచాలి. ముందుకెళ్ళి దేవుని సేవ బలంగా చేయండి వారు, సేవకులైన వారు, బోధకులైన వారు, విశ్వాసంతో ఉన్న స్త్రీలను, సేవకురాలని మనం ఘనపరిచి వారిని కూడా మనతో జతపని వారిగా చేసుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.